ఒక పేదవాడి బ్రాహ్మణుడి అసాధ్యమైన కోరిక. అక్బర్ కఠినమైన షరతు. ఈ పోరాటంలో గెలిచేది ఆశనా లేక అహంకారమా? ఒక సాయంత్రం అక్బర్ చక్రవర్తి మంత్రి బీర్బల్ కలిసి తమ రాజభవన తోటలో ప్రశాంతంగా నడుస్తూ రాజ్యక్షేమాల గురించి చర్చించుకుంటున్నారు. అప్పుడే ఒక పేద బ్రాహ్మణుడు అక్బర్ ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడు. మహారాజా, నా కుమార్తె పెళ్లి చేయాలి, ఊరి వారందరికీ విందు భోజనం పెట్టాలని నా కోరిక అన్నాడు బ్రాహ్మణుడు. అంతేకాకుండా నా బిడ్డకు నగలు పట్టు వస్త్రాలు ఇచ్చి ఘనంగా పంపాలి, అందుకు 1000 వరహాలు కావాలని అడిగాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. నీవు చాలా పేదవాడివి కదా, నీ తాహతకు తగ్గట్టు పెళ్లి చేయవచ్చు కదా అని అడిగాడు. మహారాజా, నాకు ఉన్నది ఒకతే బిడ్డ, ఆమె పెళ్లి ఘనంగా చేయడమే నా జీవితాశయం అని బ్రాహ్మణుడు బదిలిచ్చాడు. అక్బరుకు బ్రాహ్మణుడి అతిశయం నచ్చలేదు. అతనికి ఒక పాఠం నేర్పాలని కఠినమైన షరతు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. తోట మధ్యలో ఉన్న ఒక చల్లని చెరువును చూపిస్తూ, రాత్రంతా ఈ నీటిలో మునిగి ఉండగలవా అని అడిగాడు అక్బర్. నువ్వు రాత్రంతా మెడలోతు నీటిలో నిలబడితే నీవు కోరిన 1000 వరహాలు ఇస్తాను అని షరతు విధించాడు చక్రవర్తి. పక్కనే ఉన్న బీర్బల్ నిర్ఘాంతపోయాడు. మహారాజా, ఈ గడ్డకట్టె చెలిలో అతను ప్రాణాలు కోల్పోతాడు అని హెచ్చరించాడు. కానీ బ్రాహ్మణుడు వెనక్కి తగ్గలేదు. మహారాజా, నేను సిద్ధం, నా బిడ్డ కోసం నేను ఏదైనా చేస్తాను. రాత్రి అయింది. రాజభటుల కఠిన పర్యవేక్షణలో బ్రాహ్మణుడు చెరువు నీటిలోకి దిగి నిలబడ్డాడు. చలిగాలి వీస్తుంది. నీరు మంచులా చల్లగా ఉంది. బ్రాహ్మణుడి శరీరం గజగజ వణకడం మొదలైంది. అర్ధరాత్రి దాటింది. బ్రాహ్మణుడు స్పృహ కోల్పోయే స్థితికి వచ్చాడు. అప్పుడే దూరంగా కోటపై ఒక వెలుగు కనిపించింది. కోటపై వెలుగుతున్న ఒక చిన్న లాంతర్ను చూస్తూ బ్రాహ్మణుడు తన దృష్టిని దానిపైనే కేంద్రీకరించాడు. ఆ దీపం ఇచ్చే వెచ్చదనం తన శరీరానికి తగులుతున్నట్లు బ్రాహ్మణుడు మనసులో గాఢంగా ఊహించుకోవడం ప్రారంభించాడు. గంటలు గడిచాయి. సంకల్ప బలంతో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని తెల్లవార్లు నీటిలోనే ఉన్నాడు. సూర్యోదయం అయింది. అక్బర్ ఇంకా బీర్బల్ చెరువు వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణుడు ఇంకా అక్కడే ఉన్నాడు. భటులు బ్రాహ్మణుడిని నీటిలో నుండి బయటికి తీశారు. అతని శరీరం చాలా నీలంగా మారిపోయింది, కానీ కళ్ళలో విజయం ఉంది. బీర్బల్ ఆశ్చర్యంతో, వృద్ధుడా, ఇంత భయంకరమైన చలిని రాత్రంతా ఎలా తట్టుకోగలిగావు అని అడిగాడు. బ్రాహ్మణుడు వినయంగా, దూరంగా కోటపై వెలుగుతున్న లాంతర్ను చూస్తూ దాని వెచ్చదనాన్ని ఊహించుకుంటూ నిలబడ్డాను స్వామి అన్నాడు. అది వినగానే అక్బర్ ముఖం కోపంతో ఎర్రబడింది. నువ్వు మా షరతును ఉల్లంఘించావు అని గర్జించాడు చక్రవర్తి. కోటలోని దీపం నుండి వచ్చే వేడిని పొందుతూ నువ్వు రాత్రంతా గడిపావు, ఇది మోసం అని అక్బర్ తీర్పునిచ్చాడు. కావున నీకు 1000 వరహాలు ఇవ్వడం కుదరదు అని అక్బర్ ఖచ్చితంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు బాధతో చక్రవర్తితో వాదించే శక్తి లేక కన్నీళ్లతో నిరాశగా తన ఇంటికి వనిదిరిగాడు. బీర్బల్కు ఇది తీవ్రమైన అన్యాయం అనిపించింది. అక్బర్కు తన తప్పు తెలిసేలా చేయాలని ఒక ఉపాయం ఆలోచించాడు. మరుసటి రోజు ఉదయం బీర్బల్ రాజదర్బార్కు వెళ్ళలేదు. అక్బర్ దగ్గరకు ఒక వర్తమానం పంపాడు. మహారాజా, నేను ఈరోజు ఇంట్లో రుచికరమైన కిచిడి వండుతున్నాను, మీరు భోజనానికి మా ఇంటికి రావాలని ఆహ్వానించాడు. అక్బరుకు బీర్బల్ చేసే వంటలంటే ఇష్టం. తప్పకుండా వస్తానని తన మంత్రులతో కలిసి బయలుదేరాడు. సాయంత్రం అక్బర్, అతని మంత్రులు, భటులు అందరూ కలిసి బీర్బల్ నివాసానికి ఎంతో ఆశగా చేరుకున్నారు. బీర్బల్ వారికి సాదరంగా ఆహ్వానం పలికాడు. మహారాజా, దయచేసి ఇక్కడ ఆసీనులు కండి అని కోరాడు. అక్బర్ ముందు ఖాళీ పళ్ళెం మంచినీళ్లు ఉంచాడు. కిచిడి తయారవుతుంది, ఒక్క క్షణంలో తెస్తాను అని పెరట్లోకి వెళ్ళాడు.
అక్బర్ ఆకలితో ఎదురు చూస్తున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. అరగంట గడిచింది, కానీ బీర్బల్ రాడలేదు. గంట గడిచినా బీర్బల్ రాకపోవడంతో అక్బర్కు చిరాకు మొదలైంది. ఏమైంది ఈ బీర్బల్కు అని మంత్రులతో అన్నాడు. ఆకలి తట్టుకోలేక అక్బర్ స్వయంగా లేచి బీర్బల్ ఏం చేస్తున్నాడో చూడాలని పెరట్లోకి వేగంగా వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అక్బర్ ఆశ్చర్యపోయాడు. అక్కడ వంట జరిగే సూచనలే కనిపించలేదు. నేలపై చిన్నగా మంట మండుతుంది. బీర్బల్ దాని పక్కన కూర్చొని చలి కాచుకున్నట్లు ఉన్నాడు. కానీ ఆ మంట మీద ఎటువంటి పాత్ర లేదు. అక్బర్ కోపంగా, బీర్బల్ ఎక్కడ ఉంది కిచిడి అని అడిగాడు. బీర్బల్ నెమ్మదిగా లేచి, మహారాజా తొందరపడకండి, కిచిడి ఉడుకుతోంది అని చాలా వినయంగా సమాధానం ఇచ్చాడు. పాత్ర లేకుండా కిచిడి ఎలా ఉడుకుతుంది? నన్ను అవమానిస్తున్నావా అని అక్బర్ కోపంతో ఊగిపోయాడు. అప్పుడు బీర్బల్ పైకి వేలు చూపిస్తూ, అదిగో మహారాజా అక్కడ ఉడుకుతుంది అని ఒక చెట్టు కొమ్మను చూపాడు. చెట్టు కొమ్మకు ఒక తాడుతో కుండ కట్టి వేలాడదీసి ఉంది. కింద మంటకు పైన కుండకు చాలా దూరం ఉంది. అక్బర్ గట్టిగా నవ్వాడు. మతి భ్రమించిందా బీర్బల్? అంత దూరాన ఉన్న కుండకు ఈ మంట వేడి ఎలా తగులుతుంది? కింద చిన్న నిప్పు ఉంటే పైన ఆకాశంలో ఉన్న కుండలో అన్నం ఎలా ఉడుకుతుంది? అది అసంభవం అన్నాడు అక్బర్. బీర్బల్ అమాయకంగా మొహం పెట్టి, అదేమిటి మహారాజా అలా అంటారు అని ప్రశ్నించాడు. నిన్న ఆ పేద బ్రాహ్మణుడికి ఎక్కడో దూరంగా ఉన్న కోట దీపం వెచ్చదనం తగిలినప్పుడు ఈ కింద ఉన్న మంట వేడి ఆ కుండకు ఎందుకు తగలదు అని చాలా లోతుగా ప్రశ్నించాడు బీర్బల్. ఒక్కసారిగా అక్బర్ నోట మాట రాలేదు. నిశ్శబ్దం ఆవరించింది. బీర్బల్ చెప్పిన తర్కంలోని సత్యం అతనికి అర్థమైంది. తన అహంకారం వల్ల ఒక నిరుపేదకు అన్యాయం చేశానని అక్బర్ మనసులో తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. దూరంగా ఉన్న దీపం వేడి ఇవ్వదని, అది కేవలం బ్రాహ్మణుడి మానసిక ధైర్యమేనని చక్రవర్తి గ్రహించాడు. అక్బర్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. బీర్బల్, నీ యుక్తి అమోఘం, నా కళ్ళు తెరిపించావు అని మెచ్చుకున్నాడు. వెంటనే అక్బర్ తన భటులను పిలిచి, వెంటనే వెళ్ళి ఆ బ్రాహ్మణుని గౌరవంగా తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు బీర్బల్ నవ్వుతూ, మహారాజా లోపలికి రండి, నిజమైన కిచిడి లోపల సిద్ధంగా ఉంది అన్నాడు. అందరూ లోపలికి వెళ్లారు. బీర్బల్ అద్భుతమైన విందును, రుచికరమైన కిచిడిని అందరికీ వడ్డించాడు. మరుసటి రోజు ఉదయం రాజదర్బారు కలకలలాడుతోంది. ఆ పేద బ్రాహ్మణుడు భయంగా సభలోకి వచ్చాడు. అక్బర్ సింహాసనం దిగి వచ్చి, నన్ను క్షమించు, నీ సంకల్ప బలాన్ని నీ తక్కువ అంచనా వేశాను అని అన్నాడు. చక్రవర్తి స్వయంగా 1000 వరహాలకు బదులుగా 2000 వరహాలను బ్రాహ్మణుడికి బహుమతిగా ఇచ్చాడు. పట్టు వస్త్రాలు, విలువైన ఆభరణాలను కూడా ఇచ్చి అతన్ని ఘనంగా సత్కరించాడు. బ్రాహ్మణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. మహారాజా, నా బిడ్డ పెళ్లి ఇప్పుడు అద్భుతంగా జరుగుతుంది అన్నాడు. బ్రాహ్మణుడు బీర్బల్ వైపు కృతజ్ఞతగా చూశాడు. బీర్బల్ లేకపోతే తనకు ఈ న్యాయం జరిగేది కాదని అతనికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత బ్రాహ్మణుడి కుమార్తె వివాహం ఊరంతా మెచ్చుకునేలా అత్యంత వైభవంగా జరిగింది. అక్బర్ చక్రవర్తి కూడా ఆ పెళ్లికి హాజరై నూతన వధువరులని ఆశీర్వదించాడు. ఊరి జనం అందరూ తృప్తిగా భోజనం చేశారు. బ్రాహ్మణుడి జీవిత ఆశయం నెరవేరింది. ఈ ఘటన ద్వారా అక్బర్కు ఒక గొప్ప పాఠం లభించింది. అధికారం కంటే న్యాయం గొప్పదని. బీర్బల్ తన తెలివితేటలను ఎప్పుడూ బలహీనులకు అండంగా ఉండడానికి ఉపయోగిస్తాడని మరోసారి రుజువైంది. అక్బర్ బీర్బల్ మధ్య స్నేహం మరింత బలపడింది. రాజ్యంలో బీర్బల్ కీర్తి ప్రతిష్టలు అందరికీ తెలిసాయి. ప్రజలందరూ బీర్బల్ కిచిడి కథను ఒక గొప్ప నీతి కథగా చెప్పుకోవడం మొదలుపెట్టారు.
కష్టపడేవానికి ఫలితం దక్కుతుందని, తెలివి ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని అందరూ గ్రహించారు. బ్రాహ్మణుడు కుమార్తె అత్తారింటికి సంతోషంగా వెళ్ళింది. బ్రాహ్మణుడు సుఖంగా జీవించాడు. అక్బర్ పాలనలో న్యాయం ఎప్పుడూ వెనుకబడదని ప్రజలకు నమ్మకం కలిగింది. అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయడం, అహంకారాన్ని యుక్తితో ఓడించడం, ఇదే బీర్బల్ కిచిడి గొప్పతనం. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.